భగవద్ధ్యానము దైవారాధనలు చేయాలని కూడా తెలుసుకున్నాం. ఇందులోని పరమ రహస్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీవుడు మోక్షం పొందాలంటే 4 మెట్లు అధిరోహించాలి. కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనేవి 4 మెట్లు. ఈ 4 మెట్లను దాటగలిగిన వాడే మోక్షము అనగా జన్మరాహిత్యమును అందుకొనగలడు. కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు అనే మాటలు చాలా సందర్భాలలో మనం వింటూ ఉంటాం. వాటి యొక్క వివరం విడివిడిగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ముందుగా కర్మ. కర్మ అంటే అనుభవించునది అని అర్థం. అనుభూతి పొందునది అని కూడా అర్థం చెప్పవచ్చు. ఒక పనిని పూర్తి చేసిన తరువాత దానికి సంబంధించిన ఫలితములను అనుభవించేది కర్మ. ఉదాహరణ